హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొత్తగా బొట్టు పెట్టాను. కొంతమందికి విచిత్రంగా అనిపించవచ్చు, కొంతమందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఒక జర్నలిస్ట్ అయ్యుండి బొట్టు పెట్టి ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాడు అని కొంతమందికి అనిపించవచ్చు. కానీ జర్నలిస్ట్ కంటే ముందు నేను ఈ దేశానికి చెందిన వ్యక్తిని, హిందూని. హిందూగా ఈ దేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను. అయితే మన ఫాలోవర్స్ అంతా చెప్పేది ఏంటంటే, మేమంతా హిందువులు అండి, మీరు కూడా హిందూ అయితే బొట్టు పెట్టుకొని వీడియోలు చేయండి అన్నారు. అఫ్కోర్స్ నేను హిందూనే. ఆ విషయాన్ని చెప్పుకోవడానికి మనం ఎందుకు ఇబ్బంది పడాలి? అందుకని నేను బొట్టు పెట్టుకొని వీడియో చేయడానికి నిర్ణయించుకున్నాను. ఇప్పటి వరకు మనకున్నటువంటి ఫాలోవర్సు, మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు నేను బొట్టు పెట్టుకొని వీడియో చేయలేదు. కానీ హిందూనని గర్వంగా చెప్పుకుంటా. మన సబ్స్క్రైబర్స్ అందరి కోరిక మేరకు నేను బొట్టు పెట్టుకోవడం జరిగింది. ఇక నుంచి ప్రతి వీడియోలోనూ బొట్టు పెట్టుకొని నా వంతు ప్రయత్నంగా మన దేశం కోసం, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరిలోనూ దేశభక్తి నింపే విధంగా ప్రయత్నం చేయడానికి కృషి చేస్తానని మీ అందరికీ చెప్తా ఉన్నాను. అయితే ఈరోజు మన వీడియోలో మనం ఏం మాట్లాడబోతున్నాము అంటే, మన ఇండియా క్రికెట్ టీం T20లో వరల్డ్ కప్ కొట్టింది. వరల్డ్ కప్ కొట్టిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి కప్పును తీసుకుని వెళ్ళి పూజ చేయించడం జరిగింది. ના પાડું છું ભાઈ, તમને ઉતારવાની મહેરબાની કરો યાર. આઈ જાઓ પ્લીઝ. પંડિતજી સીતારામ. ఇది తప్పు అంటారా? కొంతమంది ఇది తప్పు అని ప్రచారం చేస్తున్నారు. సెక్యులర్ కంట్రీలో మీరు ఎలా కప్పు తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేస్తారు అని అడుగుతున్నారు. సెక్యులర్ కంట్రీ ఎలా అయిందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులర్ కంట్రీ ఎలా అయింది? మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు ఒప్పుకుంటే సెక్యులర్ కంట్రీ అయింది. ఈ ఊర్లో ఒక్క హిందూ కూడా లేడు, చర్చి కట్టొద్దు అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని అడ్డుకున్నారు క్రైస్తవులు. కోనసీమ జిల్లాలో జరిగింది ఈ ఘటన. మనం దీని మీద కూడా వీడియో చేసాం. ఒక్క హిందూ కూడా లేడు ఈ ఊర్లో అనే చెప్పుకునే స్థితికి భారతదేశం వచ్చేసింది. ఒక్క హిందూ కూడా లేడా? ఈ దేశంలో ఒక ఊర్లో ఒక్క హిందూ కూడా లేడా? ఒకప్పుడు ఈ దేశంలో ఒక్క క్రిస్టియన్ కూడా లేడు. మీరు ఇక్కడ చర్చిలు కట్టొద్దు అంటే పరిస్థితి ఎలా ఉండేది ఆలోచించండి. నేను మాట్లాడే మాట కొంతమందికి బాధగా అనిపించవచ్చు. చాలా హార్ష్గా మాట్లాడుతున్నావేంటి అని అనుకోవచ్చు. ఎందుకు మతాల మధ్య గొడవ పెడుతున్నావు అని అనుకోవచ్చు. మతాల మధ్య నేను గొడవ పెట్టట్లేదండి, నేను పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ దేశంలో ఒకరిని ఒకరు గౌరవించుకుంటే మతాల గొడవలు ఉండవు. మత గొడవలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో కూడా నేను చెప్పాను. 10-15 ఏళ్ల కిందట క్రైస్తవానికి హిందుత్వానికి పెద్దగా వ్యతిరేకత లేదు, విభేదాలు లేవు. ఎందుకు వచ్చాయి అంటే, ఒక చర్చి పాస్టర్ బైబిల్ గురించి బోధించాల్సింది మానేసి రామాయణం, మహాభారతం, భాగవతాల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. రాముడు మంచివాడు కాదని బోధిస్తాడు. కృష్ణుడు సొంత బంధువులనే హతమార్చాడని బోధిస్తాడు. రాముడు భార్యను అడవులకు పంపించాడని చెప్తాడు. రాముడు భార్యను అడవులకు పంపించాడు అంటే అది ధర్మం కోసం. కృష్ణుడు కౌరవులను హతమార్చాడు అంటే అధర్మాన్ని అణిచివేయడానికి. ఇలాంటి విషయాలను తప్పుగా చెప్పి క్రైస్తవులకి, హిందువులకి విభేదాలు పెట్టింది మత పెద్దలు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మత పెద్దలు అని అనకూడదులే కానీ కొంతమంది పాస్టర్స్. సో ఇప్పుడు మన క్రికెట్ టీము గుడికి తీసుకువెళ్ళి పూజ చేశారు కప్పుని. మన టీంలో ముస్లిం ఒకరున్నారు, క్రైస్తవుడు ఒకరున్నారు, సిక్కు ఒకరున్నారు, మిగిలిన వాళ్ళు హిందువులు. ఈ కప్పును తీసుకెళ్ళి సంజు శాంసన్ ఎవరైతే క్రికెటర్ ఉన్నారో మన టీంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన చర్చిలో ప్రార్థన చేయించినా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అలానే ముస్లిం ఉన్నారు, ముస్లిం ప్లేయర్ ఉన్నారు సిరాజ్ అని, ఆయన మసీదుకి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకుంటే తప్పు కాదు. సిక్కు ఉన్నారు హర్షదీప్, ఆయన కూడా తీసుకెళ్ళొచ్చు, పెద్ద సమస్య ఏం కాదు. ఎవరు నమ్మినా, ఏ వ్యక్తి ప్రార్థించినా భగవంతుణ్ణి అన్ని రూపాల్లో ఒక్కడే అనుకునేది హిందూ ఒక్కడే. దేవుడు ఒక్కడే అనుకునేది హిందువే. నువ్వు నమ్మిన జీసస్ అయినా, నేను నమ్మిన రాముడైనా, నువ్వు నమ్మిన అల్లా అయినా ఒక్కడేరా అని చెప్పేది హిందువే. ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పగలరు. మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? మీ భగవంతుడు, మా భగవంతుడు ఒక్కడే, మంచి బోధిస్తాడు, శాంతిని బోధిస్తాడు అని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు నిత్యం చర్చిలో అహింసను బోధిస్తున్నారండి. కోపం వస్తుంది చాలామందికి నేను మాట్లాడే మాటని. అహింసను బోధిస్తున్నారు. హిందూ ఆలయాలకు వెళ్ళొద్దని చెప్తున్నారు, హిందువులతో స్నేహం చేయొద్దని చెప్తున్నారు, హిందువులు ప్రసాదం ఇస్తే తినొద్దని చెప్తున్నారు,
హిందూ పండుగలు మీరు సెలబ్రేట్ చేసుకోవద్దని చెప్తున్నారు. ఏమైంది మరి? హిందువులు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రైస్తవుల పండుగల్ని? టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ ఆయన ఏమంటారంటే, వరల్డ్ కప్ గెలిచిన తర్వాత క్రికెట్ టీము గుడిలోకి తీసుకెళ్లి పూజ చేయించడం సిగ్గుచేటు ఈ దేశానికి, సెక్యులర్ కంట్రీ అంటున్నాడు. సెక్యులర్ కంట్రీ ఎలా అయిందండి? ఈ దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులు ఒప్పుకుంటే సెక్యులర్ కంట్రీ అయింది, లేదంటే అవ్వదు. ఆ రోజు ఈ దేశం ఇది హిందూ దేశం, ఇక్కడ హిందుస్థాన్, ఇది వేరే వాళ్ళు రావడానికి వీలు లేదు అని హిందువులు పట్టుబడితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ హిందువులు అలా పట్టరు, ఎందుకంటే సాధు జంతువులు, అందరూ సమానమే అని అనుకుంటారు. మీరు చెట్టును పూజిస్తారు, పుట్టను పూజిస్తారు, ప్రకృతిని పూజిస్తారు, నీరుని పూజిస్తారు, గోమాతను పూజిస్తారు, మీరు ఆవు మూత్రం తాగుతారని అవహేళన చేసినా నవ్వుతూ వెళ్ళిపోతాడు. అదే హిందువు చేసిన తప్పు. సో ఇక్కడ వాళ్ళు గుడికి వెళ్ళిన విషయాన్ని కొంతమంది తప్పుపడుతున్నారు, కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు. ముస్లిం అయినటువంటి నటి ఖుష్బూ గారు కూడా గుడికి వెళ్ళడం నాకేం తప్పు అనిపించలేదు, ఎవరి అభిప్రాయాలు వారివి, ఎవరి ఇష్టం వారిది, ఎవరు నమ్మిన భగవంతుడు వారిది, వెళ్ళారు, తప్పు కాదు. వాళ్ళు గుడికి వెళ్ళడానికి, అదే గుడికి వెళ్ళడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం దగ్గరలో ఉన్నటువంటి గుడి ఆంజనేయ స్వామి గుడి, అది గెలిస్తే గుడికి వస్తామని వాళ్ళు మొక్కుకున్నారు. రెండవ కారణం ఏంటంటే, ఆ గుడిలో బాలాంజనేయ స్వామి కొలువుదీరి ఉంటారు. అంటే ఆంజనేయ స్వామి బాలుడి రూపంలో ఉన్నటువంటి విగ్రహం ఉంటుంది అక్కడ. ఆ గుడికి ఆ 2 ప్రత్యేకతల వల్ల మన టీం అక్కడికి వెళ్ళి పూజ చేయడం జరిగింది. ఈ రెండిట్లో ఎక్కడా కూడా మనం తప్పుగా భావించేటువంటి అవకాశమే లేదు. ఎవరి అభిప్రాయం వారిది. సంజు శాంసన్ గ్రౌండ్లో నిలబడి ఇలా సిలువు వేసుకొని జీసస్ని ప్రార్థించుకొని గెలిచిన తర్వాత కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఒక్క హిందువు అయినా తప్పు పడతాడా? పట్టరు. ఎందుకు? అవసరమే ఉంది. ఎవడి అభిప్రాయం వాడిది, ఎవడి ఇష్టం వాడిది. టీంలో 8 మంది హిందువులు ఉన్నారు, మెజారిటీగా హిందువులు ఉన్నారు కదా అని హిందూ ఆలయానికి వెళ్ళలేదండి. హిందువులు మంచి జరిగినా చెడు జరిగినా నీవే తండ్రి అని దేవుడి మీద భారం వేసి ముందుకు సాగుతారు. ప్రతిదానికి దేవుడు ఉన్నాడు అనుకుంటారు, గెలుపు ఓటములు దైవాధీనం అనుకుంటారు. సో అందుకని వాళ్ళు గుడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించుంటారు, మిగిలిన వాళ్ళు వెళ్ళలేదేమో. వెళ్ళినా పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. టీఎంసీ వాళ్ళు ఏంటంటే ఈ సెక్యులర్ కంట్రీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సెక్యులర్ కంట్రీగా చేస్తే సమస్యలు ఎన్ని ఉంటాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. మరి మన టీమిండియా గుడికి వెళ్ళడం తప్పు అంటారా, రైట్ అంటారా? మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వీడియో లెంత్ అయినా సరే చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి మేము రుణపడి ఉంటాం. అలానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేసి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలానే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.